కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ ఏడాదిలోనే కుప్పానికి హంద్రీనీవా జలాలను అందిస్తామని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్దిదారులకు అందజేశారు. 1000 మంది దీపం పథకం లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. శాంతిపురం మండలం తుమ్సి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు కుప్పంలో 1617 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు. అభివృద్ది, నైపుణ్య శిక్షణపై 4 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సుపరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. హంద్రీనీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవరు కూడా మట్టిలో నడవకుండా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు, 4 ఆవులు, 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈ రోజు మీ ఆదాయం అయింది. రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి, ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈ రోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వాడుకునే కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల 2 రూపాయల 8 పైసలు తిరిగి మీకు డబ్బులు వస్తుంది.